నమస్తే, నేను సాయి కుమార్. వెల్కమ్ టు 7 ఇన్స్టిట్యూట్. ఈరోజు సైకాలజీలోని ప్రవర్తన అధ్యయన పద్ధతిలో ఉన్నటువంటి ప్రయోగ పద్ధతి గురించి పూర్తిగా తెలుసుకుందాం. షార్ట్గా తెలుసుకుందాం. అర్థం కాకపోతే 2 సార్లు వినాలి, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్లో ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, ప్రయోగ పద్ధతి. ప్రయోగం అంటే ఏంటిది? ఫస్ట్, నియంత్రించిన పరిస్థితిలో ప్రవర్తనను అధ్యయనం చేయడం ప్రయోగం. నియంత్రించిన పరిస్థితిలో ఏమి జరుగుతుందో, ఏమి జరిగిందో అధ్యయనం చేయడం ప్రయోగం. ప్రయోగ పద్ధతిలో కీలకమైన భావనలు ఉంటాయండి. ఇవి ఎగ్జామ్ పాయింట్లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందులో ఒకటి ప్రవక్త అని పడ్డది, అది ప్రయోక్త. ఇతడు ప్రయోగం చేసేవాడు. ప్రయోక్త అంటే. ప్రయోజ్యులు అంటే ప్రయోగం చేయబడినవారు. ఇప్పుడు ఒక టీచరు పిల్లలపైన ప్రయోగం చేస్తే టీచర్ అనేటోడు ప్రయోక్త, పిల్లలు అనేటోడు ప్రయోజ్యులు. ఓకే. ఉద్దీపన అంటే కింద డెఫినేషన్ రాశానండి, చూడండి. ప్రస్తుత పరిస్థితుల్లో మార్పును తీసుకొని వచ్చేది. ఇప్పుడున్నటువంటి సమయంలో అతనికి మార్పును తేవడానికి అయ్యేటువంటి కారణం ఉద్దీపన. జీవుల ప్రవర్తనను మార్పులను తెచ్చేది ప్రతిస్పందన. ఇది ఉద్దీపనకు సంయుక్త చర్య. ఇది ఉద్దీపనపైన ఆధారపడి ఉంటుంది, ఫలితాన్ని చూపిస్తుంది. అంటే ఇప్పుడు మనని గిల్లడం అనుకోండి ఉద్దీపన, మన నొప్పి లేవడం అనేది ప్రతిస్పందన. ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక టెస్ట్ పెట్టడం అనేది ఉద్దీపన, వాళ్ళు రాయడం అనేది ప్రతిస్పందన. మనం ఏది చేస్తే దానికి రివర్స్ కారణం ఉంటుంది. ఆ కారణం అనేది ఉద్దీపన, ఫలితాన్ని చూపించేది ప్రతిస్పందన. ఓకే, రైట్. ఇలా చర్యరాశులు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్లో ఇక్కడికి వెళ్ళి క్వశ్చన్ పడుతుందండి. సరిగా వినండి. అర్థం కాకపోతే 2 సార్లు మళ్ళీ పెట్టుకొని వినండి. ఫస్ట్, ఇవి 3 రకాలు ఉంటాయి చర్యరాశులు. ఒకటి స్వతంత్ర చర్యరాశి, రెండోది పరతంత్ర చర్యరాశి, మూడోది జోక్య చర్యరాశి. అసలు స్వతంత్ర చర్యరాశి అంటే ఏంటిది చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం, తర్వాత ఎగ్జాంపుల్ పోయినాక మీకు అర్థమవుతుందండి. చూడండి, ఫస్ట్ స్వతంత్ర చర్యరాశి అంటే ఇది ప్రయోక్త ఆధీనంలో ఉంటుంది. ప్రయోక్త ఫలితాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకునే వీలు కలిగి ఉన్నవి. ఇది ఉద్దీపనను పోలి ఉంటుంది, కారణమును చూపిస్తుంది. స్వతంత్ర చర్యరాశి అంటే లక్షణాలు తెలుసుకోండి, తర్వాత ఎగ్జాంపుల్లో మీకు అర్థమవుతుంది. పరతంత్ర చర్యరాశి ఇది స్వతంత్ర చర్యరాశిపై ఆధారపడి ఉంటుంది, ప్రతిస్పందనను పోలి ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్, ప్రతిస్పందనను పోలి ఉంటుంది, ఫలితాలని చూపిస్తుంది. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్లో క్లారిటీగా తీసుకుందాం. జోక్య చర్యరాశి ఇది స్వతంత్ర చర్యరాశి లాగానే పరతంత్ర చర్యరాశి పైన ప్రభావం చూపించే వేరే ఒక చర్యరాశి. ప్రయోక్త ప్రమేయం లేకుండానే నేరుగా ప్రయోగంలోకి జోక్యం చేసుకొని ఫలితాలను ప్రభావితం చేస్తుంది జోక్య చర్యరాశి అంటే. ఓకే, ఇప్పుడు ఉదాహరణలు చూడండి. ఉపాధ్యాయుడు రూపొందించిన సాధన నికషాలను విద్యార్థులు పొందిన మార్కులు అని క్వశ్చన్. దీంట్లో స్వతంత్ర చర్యరాశి ఏది, పరతంత్ర చర్యరాశి ఏది, జోక్య చర్యరాశి అనేది అని గుర్తించుకొని అడుగుతాడు. ఎట్లా అంటే చూద్దాం, ఒక్క నిమిషం చూడండి. ఉపాధ్యాయుడు రూపొందించిన సాధన నికషలో విద్యార్థులు పొందిన మార్కులు అని అన్నాడు. ఉపాధ్యాయుడు అనేటోడు విద్యార్థులపైన ప్రయోగం చేస్తుండు. ఓకేనా? ఏం పెట్టి చేస్తాడు? ఒక టెస్ట్ పెట్టి వాళ్ళ యొక్క మార్కులను టెస్ట్ చేయాలి, వాళ్ళ మార్కులు ఎంత పొందిందో తెలుసుకోవాలనుకుంటాడు. ఎవరు? ఉపాధ్యాయుడు. ఏం పెడతాడు? టెస్ట్. ఇది ఉద్దీపనను కలిగిస్తుంది వీళ్ళకి. తర్వాత మార్కులు అనేవి ప్రతిస్పందనను కలిగి ఉంటాయి. ఓకే, ఈ ఉద్దీపనలు ఇప్పుడు టెస్ట్ పెట్టి, ఈ టెస్టులా చూడండి, ఈ టెస్ట్ ఇతడు టీచర్ అంటాడు ఈజీ ఇవ్వచ్చు, హార్డ్ ఇవ్వచ్చు, మోడరేట్ ఇవ్వచ్చు. ఇవ్వడం వల్ల వీళ్ళ మార్కులను ప్రభావితం చేస్తాయి. ఓకే, వీళ్ళ మార్కులు ఎట్లా ప్రభావితం చేస్తాయి? ఈజీ ఇచ్చిండనుకో మార్కులు ఎక్కువ అవుతాయి, హార్డ్ ఇచ్చిండనుకో మార్కులు తక్కువ అవుతాయి. అంటే ఇతను పెట్టే టెస్ట్ వీళ్ళ మార్కులపైన ప్రభావితం చూపిస్తుంది. ఈ టెస్ట్ అనేది ఎవరు? ప్రయుక్త ఆధీనంలో ఉంటుంది. కాబట్టి దీన్ని స్వతంత్ర చర్యరాశి అంటారు టెస్ట్ని. మార్కులు అనేటివి ఏంటివి? పరతంత్ర చర్యరాశులు. ఓకే, ఇప్పుడు ఉపాధ్యాయుడు అనేటోడు టెస్ట్ పెట్టిండు, ఈజీగానే ఇచ్చిండు. కానీ పిల్లల మార్కులు అనేటివి తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి చూడండి. ఈజీ పెట్టినప్పుడు పెరగాలి, కానీ ప్రభావితం చూపించింది వేరేది.
ఏంటిది, ఇతనికి శరీరం యొక్క అలసట కావచ్చు, మానసిక స్థితి కావచ్చు, ఈ మధ్యలో ఈ పరతంత్ర చర్యరాశి పైన ప్రభావితం చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, స్వతంత్ర చర్యరాశి ఏమవుతుంది, సాధన నికష అవుతుంది అందులో స్వతంత్ర చర్యరాశి. పరతంత్ర చర్యరాశి ఏమవుతుంది, విద్యార్థులు పొందిన మార్కులు పరతంత్ర చర్యరాశి అవుతుంది. ఓకే, కానీ ఇంకోటి ఏంటి, జోక్య చర్యరాశి ఏమవుతుంది, ఈ పరతంత్ర చర్యరాశి పైన ప్రభావం చూపుతుంది. ఏంటిది, పొందే మార్కుల పైన ప్రభావితం చూపుతుంది. ఏంటిది, శారీరక అలసట కావచ్చు, మానసిక అలసట కావచ్చు, ఇవి పరతంత్ర చర్యరాశి పైన ప్రభావితం చూస్తుంది. అయితే ఇంతకుముందు అడిగిన దాంట్లో ఏమున్నది చూడండి, ఫస్ట్ ఉదాహరణలో ఉపాధ్యాయుడు రూపొందించిన సాధన నికషలో విద్యార్థులు పొందిన మార్కులు అన్నాడు. చూడండి, స్వతంత్ర చర్యరాశి సాధన నికష. ఓకే, పరతంత్ర చర్యరాశి పొందిన మార్కులు, ఇది ఫలితాన్ని చూపిస్తుంది. ఓకే, జోక్య చర్యరాశి ఏమైంది, శారీరక మానసిక అలసటు. ఇవి చూడండి, ఇది కూడా పరతంత్ర చర్యరాశి పైన ప్రభావితం చూపించింది. కానీ ఇది ప్రయుక్త ఆధీనంలో లేదు. ప్రయుక్త ఆధీనంలో లేనటువంటిది పరతంత్ర చర్యరాశి పైన ఇంకోటి ప్రభావితం చూపించింది, అదే జోక్య చర్యరాశి. ఓకే, ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, విద్యార్థులు చదివే సమయం, పొందే మార్కులు. ఓకే, విద్యార్థులు చదివే సమయం అంటాడు. ఇప్పుడు 7 గంటలు చదివింది అనుకుందామండి. 7 గంటలు చదివితే 25 మార్కులు పొందిండు 30కి. 9 గంటలు చదివింది అనుకుందాం, 30కి 29 మార్కులు పొందిండు. అంటే చదివే సమయం ప్రయుక్త ఆధీనంలో ఉన్నది, పొందే మార్కులు అనేది ఫలితాన్ని చూపుతుంది. ఇది కారణం, ఇది ఫలితం. ఓకేనా, కారణాన్ని చూపించేటివన్నీ స్వతంత్ర చర్యరాశులు. ఓకే, ఫలితాన్ని చూపించేటివన్నీ పరతంత్ర చర్యరాశులు. ఓకే, ఇంకా ఇక్కడ ఒకసారి గమనించండి, ఇతడు 9 గంటలు చదివిండు, అయినా 20 మార్కులే వచ్చినాయి అనుకుందాం. ఇక్కడ ఇంకోటి ప్రభావితం చేసింది మార్కుల పైన. ఏంటిది, అది ఏకాగ్రత లేకపోవడం. ఓకే, ఏకాగ్రత లేకపోవడం కానీ, మానసిక స్థితి మంచిగా లేకపోవడం కానీ, ఇది ప్రయుక్త ఆధీనములు లేనటువంటిది. ప్రయోగం చేసేటప్పుడు ప్రయుక్త ఆధీనములు లేకుండా ఫలితం పైన, రిజల్ట్ పైన, ఈ రిజల్ట్ అనేది ఏంటి, పరతంత్ర చర్యరాశులు. ఈ రిజల్ట్ పైన ప్రభావితం చూపించే వాటిని జోక్య చర్యరాశులు అంటారు. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఇలాంటి వాటి మీద అడుగుతాడు. మీరు కావాలితే రెండోసారి వినండి, మళ్ళోసారి చదవండి, మీరు టెస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.